ఇంత ఎంక్వైరీ ఎందుకు? గంగ కూతురు బతికే ఉంది కదా. తన కూతురు ఎక్కడుందో గంగకి తెలిస్తే, భవిష్యత్తులో గంగ తన కూతురిని కలిస్తే బగీని వదిలేసి వెళ్ళిపోతుంది. అలా ఎలా వెళ్తుంది? తను నీ భార్య కదా. అది లోకానికి మాత్రమే పృథ్వీ. మా మధ్య బంధం లేదు, అసలు ఏ బంధం లేదు. బగీకి తల్లైనప్పుడు నీకు భార్య కావాలి కదా, ఇదేం తిరకాసు మళ్ళీ? బగీకి తల్లిగా మాత్రమే ఒప్పుకుంది. నాకు భారీగా ఉండడానికి తను ఒప్పుకోవటం లేదు. అదే ప్రయత్నంలో ఉన్నాను. ఆగగు, ప్రయత్నంలో ఉండడమేంటి? తను ఒప్పుకోకపోవడమేంటి? అయినా ఏంటి శరత్, ఇవన్నీ నాతో చెప్పిస్తున్నావు? సరే చూద్దాం గాని, నువ్వు ఆ మహేష్ వివరాలు కనుక్కో. సరే శరత్, నేను కనుక్కుంటాను, నువ్వు ఆ పనిలో ఉండు. చెవండి, ఆహా, కాఫీ చాలా బాగుంది, థ్యాంక్ యూ. మీరు ఫోన్ మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తాను, వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దనేగా నా ఆరాటం. జాను, నీకు బగీ ఒక్కడే సంతానం, ఇంకెవ్వరూ ఉండొద్దు. ఉండకుండా చేస్తాను. నాన్న, మనం తప్పు చేస్తున్నాం. గంగకి నాటు ముందు తాగించి నిజం తెలుసుకోవడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా. ఒరే, గంగ జాహ్నవిగా ఎందుకు మారిందో నీకు తెలుసా? తెలీదు నాన్న. ఈ విషయం శరత్నడిగితే చెప్తాడా? చెప్పండి నాన్న. శరత్ చెప్పాడు, మనం తెలుసుకోలేము. మరి ఈ విషయం తెలుసుకోవడం ఎలా? గంగ దగ్గర్నుంచే కదా తెలుసుకోవాల్సింది. గంగ దగ్గర్నుండి